ప్రతి దాంట్లో పక్క రాష్ట్రాలను ఆదర్శంగా చూపే మన పార్టీలు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు పక్కనున్న రాష్ట్రం యొక్క ఐక్యతను, పక్కనున్న పక్కనున్న రాష్ట్ర రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ మాట ఇటీవల జరిగిన కేంద్ర బడ్జెట్లో 2 తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఈ విషయంలో తమిళనాడు తరహా పోరాటానికి మాత్రము ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో ఐక్యంగా తీర్మానం చేసినప్పటికీ ఐక్య పోరాటానికి సిద్ధం కావటం లేదు. ఇటీవల జరిగిన కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు అన్యాయం జరిగిందని అక్కడి పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీతో సహా అన్ని పార్టీలు ఐక్యంగా కూర్చొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రణాళికను రూపొందించుకున్నారు. ఆ స్ఫూర్తి రాజకీయాలు రాష్ట్రం వరకు పరిమితం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో ఏకమై కేంద్రం పైన పోరాడే నిర్ణయం తీసుకున్నారు. ఆ స్ఫూర్తి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కొరబడుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో దరిద్రపైన రాజకీయాలు ఏర్పడ్డాయంటే అవుననే చెప్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇంతకు తమిళనాడులో సాగుతున్న ఐక్యత ఏంటి? మన రాష్ట్రంలోని పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు ఇక్కడి ప్రజలు ఎలా బలవుతున్నారన్న విషయాలను సంపూర్ణంగా వివరంగా తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. వెల్కమ్ టు జానో జాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. తమిళనాడు రాజకీయాలు చాలా రసోత్తరంగా ఉంటాయి. కక్ష రాజకీయాలు, ఆధిపత్య రాజకీయాలకు పెట్టింది పేరు తమిళనాడు. అలాంటి తమిళనాడులో తమ రాష్ట్ర ప్రయోజనాలకు విషయానికి వచ్చేస్తే కేంద్ర స్థాయిలో పోరాడాల్సి వస్తే వ్యక్తిగత కక్ష రాజకీయాలకు పాల్పడే పార్టీలు సైతం ఏకమై కేంద్రంలోని ప్రభుత్వాలను నిలదీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జయలలిత, కరుణానిధి మధ్య ఆధిపత్యపూర్వ కక్ష సాధింపు రాజకీయాలు ఎలా సాగాయో గత రాజకీయ ఇన్సిడెంట్లు, తమిళనాడు ఇన్సిడెంట్ తెలుసుకుంటే అర్థమైపోతుంది. అసెంబ్లీలో జయలలిత చీరను లాగారు నాటి డిఎంకే పార్టీ నేతలు కరుణానిధి నాయకత్వంలో అని ఓ విమర్శ ఉంది. అది ఒక ఘటనగా ఉంది, చర్చ. అదే సందర్భంలో తమిళనాడు సీఎంగా మళ్ళీ జయలలిత అయ్యాక కరుణానిధిని, వీల్ చైర్లో ఉన్న కరుణానిధిని ఇంటిలో నుంచి నిర్దాక్షిణ్యంగా లాక్కొని వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అంటే డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఉన్న రాజకీయ కక్ష ఎలా ఉందో అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వము తమిళనాడుకు అన్యాయం చేసినప్పుడు జయలలిత హయాంలో కూడా జయలలిత, కరుణానిధి ఏకమై కేంద్రాన్ని నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్లో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగిందన్న కారణంతో అక్కడ నువ్వా నేనని కొట్లాడుకుంటున్న డిఎంకే, అన్నా డిఎంకే, వీళ్ళతో పాటు బీజేపీ నాయకులు కూడా అక్కడ జత కలిసి ఐక్య సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి ఏకంగా మనం కేంద్రాన్ని నిలదీద్దామన్న ఉద్దేశంతో ప్రణాళికను రూపొందించుకొని కేంద్రం పైన తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ రాజకీయాలు, అటువంటి ఆదర్శ రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో కరువవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన బడ్జెట్లో ఏపీకి అప్పు ఇస్తే తెలంగాణకు ఏమాత్రము కేటాయింపులు చేయకుండా మరీ దారుణమైన వివక్షను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది. ఇక్కడ ఏపీకి జరిగిన అన్యాయం పైన టీడీపీ, జనసేన, వైసీపీ, స్థానిక రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి కేంద్రంలోని మోడీ సర్కారుని నిలదీయాల్సిన తరుణంలో తమ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని, ఉనికిని చాటుకునేందుకు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా ఒకరిపై ఒకరు రాష్ట్రంలోని పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించి చేసుకుంటూనే మోడీ సర్కారుని నిలదీయాల్సింది పోయి ఆ మోడీ సర్కారుకు బాసట నిలిచే చర్యలకు దిగుతున్నారు ఇటు టీడీపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు. వాస్తవానికి ఏపీకి అమరావతి రాజధాని నిర్మాణానికి మొత్తంగా నిధులు గ్రాంటుగా
చాలా ఉదారంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కేవలం 15,000 కోట్లు అప్పుగా, అది కూడా ప్రపంచ బ్యాంకుతో తానేదో మధ్యవర్తిగా ఉండి ఇప్పించే ప్రయత్నం చేస్తుందే కానీ మోడీ సర్కార్ ఏమి ఇవ్వలేదు. ఇంకా పోలవరానికి ఏమి ఇవ్వలేదు, అంకెలు చెప్పలేదు. ఇచ్చేస్తామని చెప్తుంది కానీ పోలవరానికి ఎలాంటి ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ పార్టీలు ఏకంగా సమావేశమై కేంద్రాన్ని నిలదించాల్సింది పోయి పైపెచ్చు తమ రాజకీయ అవసరాల కోసం, తమ ఆధిపత్యం కోసం, తమ ఉనికి కోసము మోడీ సర్కార్కు ఏమి చేయని మోడీ సర్కార్కు దాసం అవుతున్నాయి టీడీపీ, జనసేన, వైసీపీ నాయకత్వాలు. ఇందుకు తాజా ఉదాహరణ ఇటీవల జరిగిన లోక్సభ స్పీకర్ ఎన్నికలే సాధం. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన, టీడీపీ కేంద్రంలోని మోడీ సర్కార్కు మద్దతు ఇచ్చాయి అనుకుంటే అది కూటమిల ధర్మంలో భాగంగా అనుకోవచ్చు. వైసీపీ కూడా ఎలాంటి షరతు లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే మేము స్పీకర్ ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తాము, రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తేనే మీకు మద్దతు ఇస్తామన్న డిమాండ్ లేకుండా, షరతు పెట్టకుండా నిస్సందేహంగా ఎలాంటి బేషరతుగా వెళ్ళి స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా నిలిచింది వైసీపీ. వాస్తవానికి ఇండియా కూటమి నుంచి స్పీకర్ అభ్యర్థి బరిలో ఉండడంతో ఓడిపోతామన్న భయంతో ఇటు టీడీపీ, జనసేన మద్దతుతో పాటు వైసీపీ మద్దతును కూడా కోరింది మోడీ సర్కార్. ఏమాత్రము సిగ్గుస్వరం పడకుండా. అంటే మనం సిగ్గుస్వరం పడేదంటే రాజకీయాల సహజం, అది మోడీ సర్కార్ చేసింది. కానీ ఇక్కడ మోడీ సర్కార్ అడిగిందే తడువుగా లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో మీ మద్దతు కావాలని వైసీపీని మోడీ సర్కార్ అడిగిందే తడువుగా ఏకపక్షంగా వెళ్ళి మద్దతు ఇచ్చేసింది వైసీపీ. ఇక్కడే రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసంగా లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తే మాకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, నిధులు, భారీగా కేటాయింపులు వంటి డిమాండ్లు పెట్టాల్సిన పరిస్థితి నుంచి కేవలం తమ వ్యక్తిగత రాజకీయాల కోసం ఎక్కడ టీడీపీ బీజేపీకి దగ్గర అవుతుందన్న భయంతో వైసీపీ ఎక్కడ బీజేపీకి, మోడీకి దగ్గర అవుతున్న భయంతో టీడీపీ, జనసేన ఉదారంగా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల పరిస్థితి అయితే, ఇక మన తెలంగాణలో మోడీ సర్కార్ చేసిన అన్యాయంపై ఇక్కడున్న బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఏకమై అసెంబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేసాయి కానీ ఢిల్లీ కేంద్రంగా ఐక్యకార పోరాటానికి సిద్ధం అవ్వలేదు. ఇక్కడ 8 సీట్లు, 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బీజేపీకి కూడా బాధ్యత లేని విధంగా వ్యవహరిస్తుంది. పైపెచ్చు తెలంగాణకు ఎంతో చేసింది బీజేపీ కేంద్రం అని ఇక్కడి బీజేపీ నేతలు బాటంగా చెప్పుకుంటున్నారు. అంటే తెలంగాణ బీజేపీ నేతలు ఏమాత్రము అన్యాయాన్ని ప్రశ్నించకుండా కేంద్రానికి జై కొడుతున్న పరిస్థితి. ఇక్కడ కూడా తమిళనాడు యొక్క స్ఫూర్తిని కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, తెలంగాణ బీజేపీ నేతలు కావచ్చు ప్రదర్శించడం లేదు. కేంద్రంలో, రాష్ట్రంలోనే ఆధిపత్య పోరు, కేంద్రంలో మాత్రం ఐక్య పోరు అన్న నినాదాన్ని తీసుకోవట్లేదు. ఈ పరిస్థితి మారనంత కాలం తెలుగు రాష్ట్రాలు సమీప భవిష్యత్తులో కూడా ఉజ్వల భవిష్యత్తును చూసే అవకాశాలు ఉండవని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ రాజకీయ అవకాశాల కోసము ప్రాంతీయ పార్టీలను గుప్పెట్లు పెట్టుకోవడం జరుగుతుందన్నది తెలుగు రాష్ట్ర రాజకీయాలను బట్టి అర్థమవుతోంది. తమిళనాడు తరహా స్ఫూర్తి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగి రాష్ట్రంలో ఆధిపత్య పోరు నువ్వానేనాన్ని సాగించినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసము కేంద్రంలో ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నది తమిళనాడు యొక్క రాజకీయాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. మిత్రులారా, మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి.